తాగండి చేస్తాం తాగు మీరు తాగండి సీరెడీరా కమ్సే కమ్ సీరడన్నా తాగరా భయ్ నాకొద్దు స్కూల్ విడిచిపెట్టి చాలాసేపు అయింది నేను ఇంటికి వెళ్తాను ఆలస్యం అయితే మా అమ్మ కోపడుతుంది వస్తాను సీ యూ దేశంలో రోజు రోజుకి దోపిడీలు పెరిగిపోతున్నాయి సూర్యుడు ఎవడో బ్యాంకులో 10 లక్షలు దోచేశాడంట అదేంటంటే తెలియనట్టు అడుగుతారు మనమే కదా చేయించింది నీకు అసలు బుద్ధి లేదు మనకి మనమే అచ్చేసాం ఇచ్చేసామని చెప్పుకోకూడదు ఇండైరెక్ట్ గా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను నీకు అవును ఈడు పేపర్లో 10 లక్షలను రాశాడు మనకి చేరింది 8 కదా ఆ నల్లపోన్ తగిలిచ్చు హలో లైన్లో ఉండు దోపిడీ బాబా ఏటి పొద్దున్నే టిఫినీ చేసావా అదే పేపర్ లెక్కకి మన లెక్కకి 2 లక్షలు డిఫరెన్స్ వస్తుందేటి ఏటి ఎలాగూ దోపిడీ జరిగింది కదా అని ఆ మిగతా 2 బ్యాంక్ మేనేజర్ నొక్కేశాడా ఓ పనిసే బాబా ఈసారి బ్యాంక్ దోచినప్పుడు అకౌంట్ పుస్తకాలు కూడా పట్టుకొచ్చాయి ఏ డిఫరెన్స్లు ఉండవు ఇంకా అవును ఆ శ్రీనివాస్ గారిని నడిపించే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది స్టేషన్ సిఐని కన్సల్టింగ్ చేశారా లేదా నా వల్ల జరిగే పని కాదంటున్నాడా సిఐ ఎస్పీ రాఘవరావే స్వయంగా ఇంటరాగేషన్ చేస్తున్నాడా నీ కేసు నాకు బాగా అర్థమైంది శ్రీనివాస్ నీలాంటి చదువుకున్న యువకులు ఇలా సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపడానికి అసలు కారణం నిరుద్యోగం అందుకే మీలాంటి వాళ్ళందరూ నిరాశతో నిస్పృహతో ఇలా తయారవుతున్నారు చూడు శ్రీనివాస్ నీ మీద ఉన్న కేసులన్నీ నేను మాఫీ చేయిస్తాను నీతో ఈ నేరాలు చేయించిన వాళ్ళ వివరాలన్నీ నాతో చెప్పు నా మాట నమ్ము శ్రీనివాస్ ఆ తాతారావు వల్ల నీకే విధమైన అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది ఆ ముఠా కార్యకలాపాల గురించి ఆ బ్యాంకు దోపిడీ గురించి నీకు తెలిసింది ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా నాతో చెప్పు నీకేం భయం లేదు కమాన్ కమాన్ టెల్ మీ చెప్తాను సార్ ఆయన గురించి అంతా చెప్తాను వెరీ గుడ్ ఇతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి ఎస్ సార్ దన్నాలు సిఐ బాబా ఏమంటున్నాడు మా శ్రీనివాస్ గారు ఎటి ఎప్పుడు వరగా మారతానంటున్నాడా ఆడి సంగతి నేను చూసుకుంటానులే బాబా నువ్వు ఇంకా పెట్టయిపోను ఏమైందండి అప్రూవర్గా మారతానంటున్నాడా చూడు అయిన దానికి కాని దానికి ఐరాన పడితే అడవిరాముడి సినిమాలో నాగభూషణం చెప్పినట్టు షేక్ చినమస్తాన్లా సేపులు లేకుండా పోతాం మినిస్టర్ గారితో మాట్లాడాలి తెల్లపోను తగిలిచ్చు అగాగో మినిస్టర్ గారి ప్రియురాలు సోడామణికి తగిలిచ్చు హాయ్ దన్నాలమ్మా సోడామణి సెల్లిలా నేనమ్మా తాతారావుని ఏం లేదమ్మా షోరూమ్ నుంచి మారుతి డీలక్స్ కార్ ఒకటి వచ్చింది మీ ఇంటికి పంపిస్తాను అట్టే పెట్టేసుకో అమ్మా అదే చాలా చిన్న పని అమ్మా మన ఎస్పీ రాఘవరావుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి అయ్యే పని కాదంటావా పోనీ ఓ చిన్న పని చేసి పెడతావేంటమ్మా ఏం లేదమ్మా మన మినిస్టర్ బాబు గారితో చెప్పి ఎస్పీని ఒక్క 2 గంటల పాటు స్టేషన్లో లేకుండా చూడు తల్లి మిగతాది మేము చూసుకుంటాం హలో సార్ ఉన్నారండి హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్ హలో గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడా కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను 1 గంట తర్వాత ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుస్తున్నాను ఏమిటమ్మా ఏమిటలా ఉన్నా ఇట్లా బాలేదా త్వరగా ఉంది చూడు లేదే ఏమైందమ్మా నొప్పిగా ఉందమ్మా నీ పడుకుంటా చిట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఇలారా ఓహో అదన్నమాట సంగతి అందుకేనా ఈ దొంగ నీరసం దొంగ తలనొప్పి ఏమే నీకు సిగ్గులేదు వాళ్ళిద్దరు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చారు నువ్వు ఉన్నావు ఎందుకు ఉరుకోజయ్యా ఇప్పుడే పాప మురిగిందని క్వార్టర్లీయే కదా హాఫ్ ఇయర్లీలో ర్యాంక్ తెచ్చుకుంటుంది ఈ మాత్రం ఎక్కువ పడాలంటే రామారా కూర్చో మొదలెట్టారా సమర్థించడం అసలు దీని అంతటి కారణం మీరే ఇదిగో ఎందుకలా మాట్లాడతావు నువ్వు మాత్రం పొడి చేసింది ఏమిటో చిట్టి మీ అమ్మ మెట్రిక్ లో తప్పింది డిఏలో తప్పింది ఇంటర్లో మాత్రం అలా 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 పాస్ అయిందంట నోర్మైండి ఇలాగే పిల్లలు నెత్తికి ఎక్కించుకోండి వచ్చే ఎగ్జామ్స్ లో బాతుగుట్లు పెడతారు అసలు నేను దీని మీద సంతకం చేయను ఏ నువ్వు చేయకపోతే ఆగిపోతుందంటే నేను చేస్తాను చేయండి చేయండి
వాడిని చదివించండి, వాడిని పెంచండి, అన్ని పనులు మీరే చేయండి. చివరికి ఆ వంట పని కూడా మీరే చేయండి. నాకెందుకు వచ్చింది? నేను కాలు మీద కాలు వేసుకుంటా. ఓకే, వంట చేస్తాను. ఇదిగా అంటే పెద్ద విద్య అనుకుంటావా? అసలు వంట చేసేది మగవాళ్లే తెలుసా? 40వ పాకం అన్నారు కానీ జయలక్ష్మి సుబ్బలక్ష్మి పాకం అనలేదు. బాబు ముందు ఆ పంచండి, వెళ్ళండి. ఓకే, పిల్లలు రండి, వంట చేద్దాం. వంట చేద్దాం. మన తలక చూపిద్దాం. చూపిద్దరు కానీ వెళ్ళండి. మీ నాన్నగారు పంచభక్ష పరిమాణాలు పెడతారు, తినండి. మనం ఇంకా హోటల్కి వెళ్ళలేదా? కళ్ళను కన్నా మానేసి త్వరగా నాకు ఆకలి వేస్తుంది. చాలా పదండి. తుఫాన్ బాబా, ఆ శ్రీనివాస్ గారి పైలు ఇంకా క్లోజింగ్ చేసేయచ్చు. నాగ్గా నేను చెప్పుకోకూడదు కానీ మరి సాలార్జంగ్ మ్యూజియంలో చోటుందో లేదో నా బుర్రని అక్కడెట్టాలి. అర్థమైంది నేత. శ్రీనివాసు లాకప్లోనే ఎలా చేయించారు? ఆన్ని స్టేషన్లో మన మడుసులు చేసి చంపించేసి పోలీసులే టార్చర్ చేసి చంపారు. ఇది లాకప్ మరణమని యాజిటేషన్ లేవదీశా. ఏమిటి నేత అన్యాయం? నేను మా తమ్ముడు ఇంతకాలం మిమ్మల్ని నమ్మి సేవ చేసినందుకు ఇదా మీరిచ్చే బహుమతి? చూడు గెడ్డం బాబా, సినిమాల్లో సైడ్ హీరోలాగా సెంటిమెంటల్ డైలాగులు చెప్పకు. అన్నెవరో, తమ్ముడెవరు, చంపేదెవరు, చచ్చిపోయేదెవరు? ఎందులోది డైలాగు? అది ఆ సినిమా పేరు. నీ తలకాయ్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బామ్మర్ది అర్జునుడికి చెప్పిన డైలాగ్ ఇది. పాపం మనాడేదో చాలా ఎమోషన్లో ఉన్నట్టున్నాడు. బిజినెస్ లోను రాజకీయాల్లోనూ బంధుత్వాలు స్నేహాలు చూసుకోకూడదు. ఈ బంధుత్వాల గొడవలతోటే కదా కొన్ని గవర్నమెంట్ల ఫౌండేషన్లు కదిలిపోతున్నాయి. అంతెందుకు, 10 ఏళ్ల క్రితం నేనేసే ఎదవేశాలు చూడలేక మా ఫాదరు ఆత్తిని మా తమ్ముడి పేరు రాయిపోయాడు. అప్పుడు నేను వాళ్ళిద్దరికి చిన్న యాక్సిడెంట్ చేసి ఆత్తిని నా పేర సెటప్ చేసుకున్నాను. మరి అప్పుడు నేను ఫాదరు తమ్ముడు ఇవన్నీ చూసుకున్నాను అనుకో, ఈ పాటి గుడిసెలో ఉంటూ ఏరుశెనక్కాయలు తినేవాడిని. అంచేత ఇలాంటి అభివృద్ధి నిరోధక ఎమోషన్స్ కి సోటివ్వద్దు గెడ్డం బాబా. అంతకంటే నన్ను ఏం చేయమంటావు అనంత్? అక్కడికి ఈ కేసు స్వయంగా నేనే డీల్ చేశాను. సమయానికి హోమ్ మినిస్టర్ నువ్వేమైనా చెప్పు, లాకప్ లో మనిషిని వాళ్లే చంపి పైగా లాకప్ మరణాలు నశించాలని వాళ్లే ఆందోళన చేస్తున్నారు. జనం నమ్ముతున్నారు. ఇదంతా తాతారావు గారి ఇంద్రజాలం. సార్, మీతో మాట్లాడాలని తాతారావు గారి దగ్గర నుంచి మనిషి వచ్చాడు. పంపించు. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు శివాజీ. లాకప్లో చనిపోయిన అతను నా తమ్ముడండి. అతన్ని ఆ తాతారావు చంపించాడు. అతనే చంపించాడని నువ్వెలా చెప్పగలవు? ఇదే కదండి, ఆయన చేసిన దురాఘాతాలన్నిటి గురించి కోర్టులో నేను సాక్ష్యం చెప్తాను సార్. నేను 5 ఏళ్లుగా వాడి ముఠాలో ఉన్నాను. వాడి గుట్టంతా నాకు తెలుసు సార్. మిస్టర్, ఊరికే తెలుసని కోర్టులో చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. గట్టి సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాలు నేను తీసుకొస్తాను సార్. ఏం చేయమంటారో చెప్పండి. ప్రాణాలకైనా తెగించి మీరేం చెప్పినా చేస్తాను. వాడి అంతు చూడటమే నా జీవిత లక్ష్యం. చూడు బాబు, ఇలా ఆవేశపెడితే ప్రయోజనం ఉండదు. నువ్వు మామూలుగా అతని ముఠాలోనే నమ్మకంగా ఉంటూ ఏదైనా బలమైన సాక్ష్యం సేకరించి అందజేయాలి. నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో మేం చెప్తాం. ఏమండి, రేపేం రోజు గుర్తుందా? రేపా? సోమవారం. అబ్బా అది కాదండి, రేపు ఒక విశేషం ఉంది, మర్చిపోయారా? ఏమిటో చెప్పు. నిజంగా మీకు గుర్తులేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఆడవాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పక్కింటి సుబ్బలక్ష్మి ఏ రంగు పట్టు చీర కొంది, ఎదురింటి వరలక్ష్మి బర్త్డే ఎప్పుడు, ఇవన్నీ మీకు కావాలి. చాలండి, మనసులో ఇష్టం ఉంటే అదే గుర్తుంటుంది. ఆ రోజు మన పెళ్లి రోజని గుర్తుంది లేవో, ఊరికే జోకేషన్. ఇక మనిషి అన్న తర్వాత కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి. చూడు, ఆ రోజు కూడా నువ్వు కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సిగ్గుపడుతూ లోపలికి వచ్చావు. నేను నెమ్మదిగా మంచం దాకా తీసుకొచ్చాను. అప్పుడు అక్కడున్న స్వీట్ తీసుకుని నీ నోట్లో పెట్టాను. ఆ తర్వాత నిన్నిలా దగ్గరగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకేముంది, కరెంట్ పోయింది. ఆ పోవడం కోడి కూసేదాకా రాలేదు. వేసవకాలం, అందులోనూ రోహిణి కార్తె. ఇక చూసుకో గోవింద. మంచం మధ్యలో కొత్తి పెట్టి విసనకర్రతో నేను పౌడ్యంతో నువ్వు విసురుకుంటూ కూర్చున్నావు. అది నాకు తెలియదే. అయితే అమ్మలో అడుగుదాం. అమ్మా,
ఏమిట్రా? ఏం లేదు, మాకు చిన్న డౌట్. అబ్బో ఏమిటో? వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏంటమ్మా? అంటే మా పెళ్లి రోజు అనమాట. ఓహో, నాన్న నువ్వు ఈ రోజు పెళ్లి చేసుకుంటారా? కాదమ్మా, సరిగ్గా 18 ఏళ్ల క్రిందట ఇదే రోజున మా పెళ్లి జరిగింది. నన్నెందుకమ్మా పిలవలేదు? అల్ల చేస్తాం మేము, మొన్న నానే వద్దనంటారు. నేను పిలవమనే చెప్పాను, కానీ అమ్మే అంత తొందరపడతారు ఎందుకు, తర్వాత పిలుద్దాంలే అంతే. సర్లేండి, వాళ్ళతో పాటు మీరు కూడా. కోతికెళ్ళేస్తారు. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా సూట్ తీసుకురండి. బహుశా నాకు కుదరదేమో జయ్యా, నువ్వే వెళ్ళి తీసుకురా. పోనీ ఈ రోజైనా తొందరగా వస్తారా? రాకుండా ఎలా ఉంటాను? ఈ రోజు మన జీవితంలో అతి ముఖ్యమైన రోజు. 5 గంటలకల్లా వచ్చేస్తాను. వస్తానా?